జూనియర్ ఎన్టీఆర్ దేవరం మూవీ హిందీలో గ్రోత్ అయితే చాలా బాగా అయితే చూపిస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో గ్రోత్ అనేది అయితే ఉంటుందని చెప్పి. హిందీలో డే 1 వచ్చేసి దేవరం మూవీకి 7.5 crores నెట్ అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ వచ్చేసి 11 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో డే 1 అదిరిపోయే రేంజ్ అయితే రావడం అయితే జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే మనకి దేవరం మూవీ రిలీజ్ కి ముందు చూసుకుంటే దేవరం మూవీకి 1 crore కూడా బుకింగ్ అయితే లేదు. అలాంటిది ఒక్కసారిగా 7 crores డే 1 రావడం అనేది అసలు బీభత్సమైన విధ్వంసమైన చెప్పాలి. ఎందుకంటే మూవీ టాక్ ను బట్టి అప్పుడైతే హిందీలో అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఒక్కసారిగా మూవీ టాక్ పెరిగేసరికి 1 crore కూడా బుకింగ్ లేనిది ఒక్కసారిగా 7 crores అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. మాస్ బెల్ట్ ముఖ్యంగా మనం చూసుకుంటే పూణే, కోల్కతా లేకుంటే ఈ మాస్ బెల్ట్స్ ఉంటాయి కదా కొన్ని ఏరియాలో, ఆ ఏరియాలో బీహార్ ఇలాంటి ఏరియాలో చూసుకుంటే మూవీకి అయితే అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓన్ అయితే చేసుకున్నారు నార్త్ ఇండియన్ వాళ్ళు. సో అందుకే ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే రావడం అయితే కారణం అని చెప్పి అయితే అంటున్నారు. అండ్ ఇప్పుడు డే 2 కలెక్షన్ చూసుకుంటే అదే రేంజ్ లో దానికి మించి అయితే రావడం అయితే జరిగింది. డే 1 కంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే డే 2 కి అయితే రావడం అయితే జరిగింది. హిందీ నుంచి ఎస్పెషల్ గా మనం చూసుకుంటే డే 2 వచ్చేసి 9.50 to 10.50 రేంజ్ లో మధ్యనైతే ఉంటుందంట. 9 కోట్ల 50 లక్షల నెట్ అయితే మూవీకి అయితే రాబోతుంది. అండ్ కొన్ని సైడ్స్ వచ్చేసి 10 కోట్ల 50 లక్షలు కూడా రావచ్చు అని అంటున్నారు. ఈ రెండింటి మధ్యనైతే ఉంటుందంట డే 2. రీసెంట్ గా మనకు బుకింగ్స్ చూసి అలాగే మాస్ బేస్ లో దాని రెస్పాన్స్ చూసి అయితే మూవీకి అయితే 10 crores నెట్ వచ్చే రేంజ్ లో అయితే ఉందంట డే 2. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2 days నెట్ చూసుకుంటే 17.5 crores వచ్చిందనే చెప్పుకోవాలి. 17 కోట్ల 50 లక్షలు డే 2 కలెక్షన్స్ అయితే హిందీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది సెన్సేషనల్ గ్రోత్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ హిందీ నుంచి. హిందీలో అసలు ప్రమోషన్స్ చేయలేదు దేవరం మూవీకి. నార్మల్ ప్రమోషన్ చేశారు, 2 ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాంటిది అయినా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే సూపర్ అనే చెప్పాలి. మూవీ బ్రేక్ ఈవెన్ వచ్చేసి ఈ రోజుతో అయితే అయిపోయింది. మూవీకి వచ్చేసి మామూలుగా మనకి 15 crores అయితే అమ్మడం అయితే జరిగింది కాబట్టి ఇంకో 30 crores గ్రాస్ రాస్తే మూవీ అయితే హిట్ అవుతుంది. డే 1 11 crores గ్రాస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డే 2 10 crores నెట్ అంటే గ్రాస్ వచ్చి దాదాపు 14 కోట్లు అయితే ఉండొచ్చు. సో డే 1 డే 2 రెండు కలుపుకొని చూసుకుని దాదాపు 26 కోట్లు గ్రాస్ అనేది అయితే మనకి డే 2 అయితే హిందీ నుంచి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవట్టు ఇంకొక 5 crores అంటే ఈ రోజుతో హిందీలో మూవీకి అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది అఫీషియల్ గా ఇచ్చిన నెంబర్స్ బట్టి. మూవీకి వచ్చేసి ఓన్ రిలీజ్ చేశారు కాబట్టి నార్త్ ఇండియాలో వాళ్ళకి అక్కడ నుంచి అన్ని ప్రాఫిట్స్ అనే చెప్పాలి. సో ఇది గైస్ డే 2 నుంచి దేవరం మూవీకి హిందీ నుంచి వచ్చిన కలెక్షన్స్. నెక్స్ట్ వీడియో మనకి ఏపీ తెలంగాణ అలాగే వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్స్ వచ్చిందని వస్తుంది. సో అప్పటి వరకు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.